నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వస్థలం రాజమహేంద్రవరం. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తితిదే, అహోబిలం తదితర దేవస్థానాల ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. 1978లో తితిదే అన్నమాచార్య ప్రాజెక్టులో గాయకుడిగా సేవలందించారు. 2020లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఒకే వేదికపై 200 పాటలు ఆలపించిన అరుదైన రికార్డులు అందుకున్నారు. 2008లో బాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో 1,00,000 గళార్చన ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో 3 రోజుల క్రితం కచేరీ చేశారు. భక్తి టీవీలో హరి సంకీర్తన కార్యక్రమం పేరిట 108 అన్నమయ్య సంకీర్తనల ఆలాపన చేశారు. వీటితో పాటుగా ఆంజనేయ కృతిమాల, వినాయక కృతిమాల, శివపదం తదితర అనేక సంకీర్తనలు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలాపన చేశారు. అహోబిలంలో లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామివారు శేషవాహనంపై దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. సర్వాలంకార భూషితుడై భక్తులకు కనువిందు చేశాడు. దిగువ అహోబిలం క్షేత్రంలోనూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాద వరదస్వామి యోగానంద నరసింహమూర్తిగా హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు నిర్వహించిన ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా కొనసాగింది. ముత్యపు పందిరి వాహనంపై స్వామివార్లు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం, వివిధ సాంస్కృతిక కళారూపాలు చూపర్లను ఆకట్టుకున్నాయి.
యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. నారసింహ నమో అంటూ స్తుతించారు. ఒంటిమిట్టలో కోదండరామాలయ మహాసంప్రోక్షణ క్రతువులో భాగంగా మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వృషభ లగ్నంలో ఆలయ గోపురానికి మహాకుంభాభిషేకం చేశారు. వేడుకల్లో భాగంగా కుంభారాధనలు, హోమాలు, స్వామివారికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకము, అష్టబంధనం నిర్వహించారు. 6 నెలల తర్వాత భక్తులకు మూలవిరాట్టు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించి ఆనంద పరవశులయ్యారు. ఈ నెల 5న ప్రారంభమైన క్రతువు ఆదివారం జరిగిన మహాకుంభాభిషేకంతో ముగిసింది. దీంతో ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మార్మోగింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. భావనారాయణ స్వామి ఆలయంలో మూల విరాట్టును సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా మార్చ్, అక్టోబర్ మొదటి వారంలో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. భానుడి కిరణాలు తగిలి బంగారు ఛాయలో మెరిసిన స్వామివారిని చూసి భక్తులు పరవశులయ్యారు. అనంతరం స్వామివారికి ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామివారి నూతన ఆలయంలో ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, గణపతి రుద్రహోమం, వాస్తు హోమం, జలాది హోమం, పంచామృతాదివాసం, నిత్య హోమములు, పూజ, మంత్రపుష్పం, నగరోత్సవం, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ అల్లూరి పోలేరమ్మ ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో 2వ ఆదివారం రోజున శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిమూర్త స్వరూపిణి అలంకరణలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి బ్రహ్మముహూర్త సమయంలో కలశారాధన, షోడశోపచార పూజ, పంచామృత విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకము నిర్వహించి అలంకరణ చేసి దుర్గా అష్టోత్తర సహిత దుర్గ సహస్రనామార్చన, అమ్మవారికి ధూపదీప మహానైవేద్యం, మంగళహారతి నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి పొంగళ్లు సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత రాజన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీ పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు. మల్లన్నను దర్శించుకుని పట్టువస్త్రాలు, ఒడిబియ్యము, బండారి సమర్పించారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, తాగునీరు, క్యూలైన్లు, మహిళా భక్తులు స్నానాలు అనంతరం దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 11వ తేదీన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా తేదీ 11/3/2025
మంగళవారం రోజున గోధూలి సుముహూర్తమైన శ్రీ స్వామివార్ల కళ్యాణోత్సవం, అదేవిధంగా 14/3/2025 నుండి 16/3/2025 వరకు 3 రోజుల పాటు దేవస్థానం ముందు గల బ్రహ్మ పుష్కరంలో శ్రీ స్వామివార్ల తెప్పోత్సవం డోలోత్సవ కార్యక్రమాలు, అదేవిధంగా తేదీ 19/3/2025 రోజున రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించబడతాయి.